చెప్పండి. స్థానిక సంఘాలందరూ కూడా ఎంతో ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అందరం కూడా చక్కగా కూర్చొని ఆరాధించుకుంటాను. దేవుడు చక్కగా ఈ యొక్క బిల్డింగ్గా మనకి ఇచ్చినట్టు మనం చూస్తాం. సంఘాల గురించి చెప్పాలంటే చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం. సంఘం అనేది అప్పటికప్పుడు నిర్మాణమైంది కాదు, ఈ ప్లాన్ ఈ డిస్టైన్ ముందుగా దేవుడైన సృష్టి నిర్మించబడక ముందే దేవుని యొక్క స్మృతి పదాల్లో సంఘాన్ని గురించినటువంటి ఆలోచన ఉంది. మనకు పత్రిక పాఠాల్లో పౌలు గారు చాలా క్లియర్గా మనం చెప్తారు. దేవుని ఆరాధించడం అనే ప్రక్రియ ఎక్కడ జరిగిందో మనం ఆలోచన చేస్తే, సీనాయి కొండ దిగిన తర్వాత అక్కడ ఒక ప్రత్యక్షపు గుడారాన్ని, ఆంగ్ల భాషలో టెబరెనికల్ అంటారు కదా, ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టమని దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నేను ఇందులో నుంచి మాట్లాడతాను, నేను ఎదురు రండి, నేను మీతో మాట్లాడతానని దేవుని సోజన్ అంటే దేవుని చేత పిలువబడినటువంటి ఇజ్రాయేల్ జనాంగానికి ఇక్కడ ఆరాధన అక్కడ స్టార్ట్ అయింది. అంతకుముందు ఆరాధన లేదు. ప్రేక్షకులు కూడా దగ్గరనే ఆరాధన స్టార్ట్ అయింది. అదే కాళ్ళలో పీపుల్ అంటాం. ఇంకొక మాట మనం చూస్తే పిలువబడిన వారి సమూహం ఎక్లీషియా అనే పదాన్ని కూడా మనం వాడతాం. కాబట్టి ఆరాధన అనేది కొత్త నిబంధనలో ప్రారంభించబడేదమ్మా. ప్లీజ్ హలో 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 దయచేసి దేవుని ఆరాధించడం అనేది సీనాయి కొండ దిగువన ప్రత్యక్షపు గుడారము అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ దేవుడు తను ఏర్పరచుకున్న ప్రజలను పిలిచాడు. నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉండండి, మీరు నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడు. అక్కడ వారు పిలువబడిన సమాజంగా మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు మోషేతో చెప్పాడు దేవుని ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే, దహన బలులు నైవేద్యాలు రెండు రకాలైనటువంటి ప్రక్రియలు మనం చెప్పినట్టుగా మనం చూస్తాం. దహన బలుల్లో జంతు బలి, పక్షులు ఇవన్నీ కూడా బలులు ఇచ్చేవారు. బలులిస్తూ ఆ రక్తాన్ని చిందించి పాప పరిహారాల బలి, అపరాధ పరిహారాల బలి, కృతజ్ఞాపన బలి, ఇలాగా 5 రకాలైన బలులు దేవుడు అక్కడ మోషే ద్వారా ప్రజలకు తెలియజేశాడు. రెండవది నైవేద్యాల గురించి లేవికాండం 2వ అధ్యాయంలో మొదటి మాటలు మనం చదివినప్పుడు అక్కడ పిండితో, గోధుమ పిండితో, ఒలివల నూనెతో, ఉప్పుతో సాంబ్రాణి ఆ మిక్చర్ని ఆహారం దగ్గర తీసుకెళ్ళాలి. అతను చాలా తీసుకుని బలిపేట తగ్గిస్తాడు. ఆ వాసన దేవుడికి చాలా ఇష్టమైందని అక్కడ లేని కాలంలో మొత్తం మీద మనం చూస్తాం. యాజకత్వం అనేది ఆ లేవీతో అక్కడ మనం స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తాం. ఆరాధన కూడా అక్కడే స్టార్ట్ అయింది. క్రీస్తు సంఘాల గురించి మనం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం. క్రీస్తు సంఘస్థులందరికీ కూడా బాగా తెలుసు, సువార్తికులు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది పిలువబడిన వారి సమూహం చుట్టుకొచ్చుపాటైనా మరి ప్రభు యొక్క సంఘము స్థాపించబడిన విధానాన్ని మనం చూసినాం. కాబట్టి ఇంకా మనం అనేక విషయాలు దీని గురించి మనం చెప్పాలి. ముందుగానే నేను ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. కాబట్టి ఆరాధన అనేది అక్కడ స్టార్ట్ అయింది. సీనాయి కొండ దిగువైన అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆరాధన
ఆ రకరకాల ఎరుసలేము వరకు వచ్చిన విధానాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత కొత్త నిబంధనలు ఆరాధన విధానం మారింది. పేతురు పత్రికలో మనం చదువుతాం. ఇప్పుడు మనం దహన బలులు కానీ నైవేద్యాలు కానీ మనం పెట్టడం లేదు. పేతురు మొదటి పత్రిక 2:5లో మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి మనం దేవుడి సన్నిధికి వస్తున్నాం. ఆత్మ సంబంధమైన బలులు అంటే మీరు చెప్పాలి. మీరు సంఘస్థలం వేడులు అంటే ప్రార్థన, పాటలు, వాక్యము పఠనం లేక ధ్యానించడం, ప్రభు వల్ల ఇవి ఆత్మ సంబంధం బలు మనం ఇచ్చాం. వాళ్ళు అక్కడ అక్కడ శరీర సంబంధమైన బలు ఇచ్చారు. అక్కడ విధానం వేరు, యాజకత్వం వేరు, అన్నీ కూడా వేరుగా ఉన్నాయి. క్రొత్త నిబంధనలో యాజకత్వం వేరుగా ఉన్నది. దేవుడు అన్ని స్పష్టంగానే తన భక్తుల ద్వారా రాయించి ఇచ్చాడు, మనకి అందరికీ తెలుసు. కాబట్టి ఇది ఆల్రెడీ ప్రీ ఆర్డైన్, ముందుగానే సృష్టి నిర్మించబడకముందే మానవుని యొక్క నిర్మాణం, మానవుని యొక్క పతనం, మానవుని యొక్క విమోచన గురించినటువంటి పథకం దేవుని యొక్క తండ్రి యొక్క స్మృతిలో ఉంది. అని అప్పటికప్పుడు జరిగినవి కాదు. ఆవాహన చేయడం, వాడు ఆజ్ఞను అతిక్రమించడం, తదుపరి మరి కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని కల్పించడం, ప్రాంతాల ద్వారా, యాజకుల ద్వారా ప్రతి విషయాన్ని కూడా బైబిల్లో మనం జాగ్రత్తగా చూస్తే ఏది మరుగు లేదు. అన్ని క్షుణ్ణంగా వ్రాయించాడు. ఆయా కాలాలు బట్టి అన్నీ ఈ క్షణం వరకు జరుగుతూ వస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు, మంచి దైవజనులు మీకు ఇచ్చారు. ఇక్కడ మంచి మందిరం కట్టుకుంటారు. చక్కగా మంచి ఆరాధన చేసుకోవడానికి మరి ఎంతో చక్కటి సమయం, చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం అన్నీ కూడా దేవుడు మీ అందరి యొక్క ప్రార్థన విని మంచి ఆరాధన స్థలాన్ని మీకు ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఎలాగ ఆరాధించాలంటాడు యోహాను సువార్తలో, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆయన సమరస్తితో మాట్లాడతారు. ఆత్మతోనూ సత్యముతో అంటే వాక్యానుసారముగా. మన చుట్టూ అనేక మంది మత్స్యాల సోదరులు ఉన్నారు. వారు దేవుడిని మేము ఆరాధన చేస్తున్నాం, మేము బైబిల్ చదువుతున్నాం, మేము పాట పాడుతున్నాం, మీరు పైనే మేము పాడుతున్నాం, మేము చెప్తూనే ఉన్నాం. కానీ చర్చాప్రైజ్ ఈజ్ యూనిక్ క్రియేషన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. తండ్రి దేవుని యొక్క అపూర్వమైనటువంటి ఆ స్మృతిలో సృష్టి అన్నమాట. క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనం అందరికంటే ధన్యులమని మరొకసారి చెప్తూ కొద్ది నిమిషాలు మాట్లాడమన్నారు. నేను ఆ తప్పులు మాట్లాడుతుంటే నన్ను క్షమించండి. ఇచ్చినటువంటి సోదరులకి వందనాలు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తుంది. తలలో చేతి పెంచండి. మహోన్నతుడు, మా పరిశుద్ధుడు, నిత్య నివాసి, సర్వోన్నతుడు, సర్వకృపానిధి అయిన మా ప్రియ పరలోకండి తండ్రి, ముందుగా ఈ సన్నిధిని బిడ్డలను ప్రార్థించిన విధంగా ఈ 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు బుధవారం నాడు ఈ విధంగా నా ప్రభా ఆ మంచి ఆరాధన స్థలాన్ని ప్రారంభించడానికి ఏర్పరచుకున్న దైవజనుల ద్వారా ఇంతవరకు చక్కటి కార్యక్రమాలు మీరు జరిపించారు. వందనాలు. యోగ్యతలైన నన్ను కూడా ప్రపంచంలో పారిపోతులు చేసినందుకు వందనాలు. కొన్ని మాటలు మీ వేదాల నుంచి జ్ఞాపకం చేసినట్టే సంఘము క్షేమాభివృద్ధి జరిగి నిర్గమం ప్రక్రియలు విస్తరించడానికి దయచూపని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ పరిచయం చేసిన దాసుని వారి కుటుంబాన్ని ప్రభావి విషయాలు కూడా 30, 40, 100 దీవించబడి చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా అత్యధికమైన ఉష్ణోగ్రతలు ఎవరికి ఎటువంటి బలహీనతలు సంభవించకుండా బిడ్డలందరికీ క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను దాయించేయమని ఈ కార్యక్రమం చివరి తుదమట్టు మధ్యాహ్నం జరిగిపోయి బయటికి తరగడం సహా సమస్త క్రమంగానూ మర్యాదకరంగా నేను మహిమాత్మైన జరుగుటకు దయచూపమని ప్రార్థనస్తులు అంగీకరించమని యేసుక్రీస్తునామని ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. వందనాలు సార్. చాలా చక్కటి మాటలు అసలు జ్ఞాపకం చేయడం జరిగింది. సంఘం యొక్క ప్రారంభము మరి ఆయన సంకల్పము ఆదిలోనే
మరి దేవుడు ఏర్పాటు చేశాడని, ఆయన ప్రణాళిక సృష్టి ప్రారంభం ముందే ఉన్నదని తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ 4 గోడలు కాదు సంఘం అంటే మనమేనని, మరి ఈ మందిరాన్ని నిర్మించుకోవడం కోసం అండి మేము దగ్గరగా 3 సంవత్సరాల క్రితం ప్లానింగ్ అన్నమాట. 3 సంవత్సరాల పైనే మరి ఇప్పటికి పూర్తయింది. అలాగే దేవుడు కూడా సంఘాన్ని నిర్మించడం కోసం యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంఘ స్థాపన కొరకు భూమిని పుట్టించక మునిపే ఆయన ఆలోచనని, ఆయన ప్రణాళికని చాలా చక్కగా జ్ఞాపకం చేశారు. వందనాలండి. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కాలనీ క్రీస్తు సంఘ సభ్యులు, మీరందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జనవరి 3వ తారీఖు 2026వ సంవత్సరం ఏమా మనకి ఎప్పుడు జరిగింది కృతజ్ఞత కూడిక? 3వ తారీఖు జనవరి నెల 2026వ సంవత్సరం. అప్పుడు విక్టర్ దానియేల్ గారు మాట వచ్చినటువంటి మాట ఏంటి? మొట్టమొదటిగా అమ్మా విన్నారా మీరు అందరూనే? విక్టర్ దానియేల్ గారి నోటి నుంచి వచ్చిన మాట, మొట్టమొదటి మాట, ఇక్కడ మందిరం నిర్మాణం పూర్తవ్వాలి. కరెక్ట్గా ఎన్ని నెలలు అయిందండి? 3 నెలలు. 3వ తారీఖు నుంచి 3 నెలల్లో దేవుడు ఆయన చేత మాట్లాడించిన ఒక మాట పూర్తయిపోయిందండి ఈరోజు. అమ్మ సంతోషంగా ఉందా అందరికీ? వెరీ గుడ్, చాలా సంతోషం. నిజంగా సేవకుల ప్రార్థన, సేవకుల మాట దేవుడు నెరవేరుస్తాడని మరొకసారి రుజువైంది. విక్టర్ దానియేల్ గారు ప్రార్థన బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన ఆలోచన బట్టి దేవుడు మనం దీవించాడు. మున్సిపల్ కాలనీ క్రీస్తు సంఘాన్ని దీవించి చక్కగా మరి ప్రాంతంలో సత్య సువార్త కొరకై ప్రభువారి యొక్క త్యాగమును జ్ఞాపకం చేయడం కొరకే మరి చక్కటి ఏర్పాటు చేశాడని నమ్ముచు, మన మధ్యన ఉన్నటువంటి రాజారావు గారు చిన్న మాటలు మాట్లాడి ప్రార్థన చేస్తారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు, పూర్వజన బిడ్డలందరికీ వందనాలండి. దేవుడు ఊహించిన వాటి కంటే మనం ఊహించమంటది ఊహించిన వాటి కంటే అడుగు వాటి అన్నిటికంటే అత్యధికంగా దయచేసి దేవుడు ఉన్నాడని రుజువైంది. ఇప్పుడు కనుక దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప సదా ఈ ఆలయంలో ఉండాలని, ఇక్కడ అనేక ఆత్మ రక్షణార్థమై చేసిన యొక్క సంకల్పము దేవునికి ఇష్టమైందని గ్రహించుకుని ప్రతి ఒక్కరు కూడా సత్య మార్గంలో నడిచే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయాలని కోరుచు, ఇక్కడ సహకరిస్తున్న బిడ్డలందరూ కూడా చక్కటి గాయకులండి. చక్కటి గాయకులు. కీర్తన పాడితే చాలా మధురంగా ఉంటుంటారు. కీర్తనలు అనేవి అంత బాగా పడతారు. బుజ్జి భాస్కర్ గారు, అదే విధంగా ఆయన యొక్క కుటుంబం అంతా కూడా. అయితే ఇక్కడ మూలం ఎవరంటే మొట్టమొదట సామ్యూయల్ గారు, రాపాల్ సామ్యూయల్ గారు స్థాపించిన సంఘం ద్వారా ఇక్కడ మొట్టమొదటి బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఎవరంటే చంటమ్మ గారు. చంటమ్మ గారు ఉన్నారంటే ఇక్కడ వందనాలు. నీ మూలంగా ఇక్కడ ఒక సంఘం ఏర్పడిందమ్మా. ఏనాడు మూల స్తంభం ఆవిడ చంటమ్మ గారు. ఆ చంటమ్మ గారికి ఇచ్చిన గర్భఫలాలే ఇక్కడ యోధులు ఈ సంఘానికి. వాళ్ళు ఎంతో కృషి, అహర్నిశలు కృషి చేసి ఈ సంఘాన్ని నిర్మించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. వారి సహాయం కూడా అందజేశారు. వారందరికీ కూడా పేరు చెప్పిన
వందనాలు చెల్లిస్తున్నామండి విజయ్ గారు. అందరికీ వందనాలు. వెరీ గుడ్. అయితే ఒక మాట చదువుకుందాం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలిన వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైండుడి. ఈ యొక్క మున్సిపల్ కాలనీలో గొప్ప ఆసక్తి కలిగిన బిడ్డలు విజయ భాస్కర్ రావు గారు, బుజ్జి గారు. వారి ప్రయాసం వ్యర్థం కాదు కనుక వ్యర్థం అవ్వకుండా స్థిరమైన ఆలయాన్ని నిర్మించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశము దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, తండ్రిమైన దేవ, పరిశుద్ధుడా, పరమ తండ్రి, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, ఈ దినము నాయన ఈ నూతన ఆలయము ప్రవేశంతో తండ్రి ఈ యొక్క గొప్ప కార్యం జరిగించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన మీ అందరి విశ్వాసంతో భయభక్తులతో ఈ యొక్క ఆలయంలో కూడి వచ్చే ప్రతి బిడ్డకు మీ తోడనుగ్రహించండి. ప్రతి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య భాగ్యాలు దయచేయండి తండ్రి. నాయన ఇక్కడ సేవ చేస్తున్న కుమారుడు విజయబాబు దీవించి ఆస్వాదించి విజయబాబు సహకరిస్తున్న బిడ్డలందరికీ కూడా మీ కృప, మీ దయ, మీ ప్రేమ వారిపై కుమ్మరించమని, ఇక్కడ ఈ సంఘం ఏర్పాటు చేయడానికి నాయన మరి తల్లిగారు సెంటమ్ గారిని దీవించి ఆస్వాదించండి నాయన. వారికి ఇచ్చిన గర్భఫలాలు దీవించండి, మీరు ఎక్కడి భద్రపరచండి. మీ యొక్క దేవుని ఎల్లవేళ బిడ్డ పంచమని వేడుకొంటున్నాం. ఇదిగో తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆస్వాదించమని, అదేవిధంగా మధ్యాహ్న కాల సమయంలో నాయన మరి సేవకుల సదస్సులో కూడా మీరు ముందు నడిపిస్తారని, సంపూర్ణ ఆరోగ్య భాగ్యాలతో నింపమని వేడుకొంటున్నాం. అదేవిధంగా ఈ దినమంతా కూడా మీ కృపా కనికరాలు మాపై కుమ్మరించమని, ఈ యొక్క సమయాన్ని నాయన మీ యొక్క ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని వేడుకొంచు. మీ ప్రేమ, మీ కృప, మీ దయ ఎల్లవేళలా మాపై కుమ్మరిస్తారని ఈ ప్రార్థన విజ్ఞాపన మీ చెంత చేతులు ప్రతిఫలం దయచేయమని త్వరలో రానేటువంటి స్నామాన్ని బట్టి ప్రతిమాని ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ వందనాలండి. చాలా చక్కటి మాటలు దేవుని వాక్యం ద్వారా మనల్ని బలపరిచిన సేవకులు రాజాగారికి వందనాలు. అదేవిధంగా మరి భయంకరమైన వాతావరణం, వేడి గాలి, మరి బయట ఎలా కూర్చున్నారో తెలియదు, మీకు ప్రత్యేకంగా వందనాలండి. కొంచెం ఓపికతో ఉన్నట్లయితే ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది. ఈ మందిర నిర్మాణం కోసం మొట్టమొదటి కానుక ఎవరిదో తెలుసండి? మొట్టమొదటి కానుక ఎక్కడ దానియాలు గారిది అమ్మా. ఆయన అదే రోజు ఆయన ఎప్పుడైతే ప్రకటించారో ఆ రోజు ఆ కానుక ప్రకటించడంతో రెండవ కానుక మా సహోదరులు బడుగు సీబాబు ఏమండి, వందనాలు సీబాబు గారికి. అలాగే మూడవ కానుక మా తమ్ముడు సుధీర్, తను కానుక ప్రకటించడము. ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే నిన్నటి దినం మరి తన స్నేహితులు తీసుకొచ్చి చూపించాడట సీలింగ్ ఎంత అవుతుందని. అవి మాట్లాడేయడం, అది నేనే చేస్తాను అన్నయ్య అని చెప్పడం. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. తన గురించి నాకు తెలుసు పూర్తిగా. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, కొంచెం సమస్యలతో ఉన్నాడు. అయినా కూడా వాటన్నిటిని లెక్క చేయకుండా అది నేను చేయిస్తాను అన్నయ్య అని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. తమ్ముడు వద్దురా, నేను మాట్లాడతాను లేదా అన్నా కూడా లేదన్నయ్య నేను చెప్పేసాను ఆల్రెడీ అని. సుధీర్కి నా ప్రత్యేక సుధీర్ కుటుంబానికి మా చిన్నమ్మకి వందనాలండి. మరొకసారి వారి గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. మరి అదేవిధంగా ఆనంద్ గారు అదే రోజు ప్రకటించడం, కానుక కూడా ఇచ్చాడు. ఆనందయ్య గారికి వందనాలు. అలాగా ఈరోజు ఇప్పుడు కూడా
కానుకతో మన మధ్యకు వచ్చారండి. నేను అనుకోలేదు, ఆశ్చర్యంగా ఇక్కడ ఎన్ని ఫ్యాన్లు అయితే కావాలో అన్ని ఫ్యాన్లు ప్రకటించారు. నేను చెప్పలేదు ఇన్ని ఫ్యాన్లు కావాలని. మా బావగారు కిషోర్ గారు, కిరణ్ గారు ఒకసారి లోపలికి రావాలని కోరుతున్నాం అండి. 5 ఫ్యాన్లు ప్రకటించారు పొద్దున్నే. అవి తీసుకొచ్చేయడం కూడా జరిగిపోయింది. వారికి కూడా మా ప్రత్యేక వందనాలు. ఎక్కడున్నారు? రైట్. మరొకసారి దేవుని మాటలతో మమ్మల్ని అందరినీ బలపరచాలని రఘు గారు ఎంతో కృషి చేశారండి. నేను ఒక మాట చెప్తాను. ఈ పని అంతటికీ ఏమండి, ఈ పని ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా ప్రతిరోజు కూడా వచ్చి ఈ పనులన్నీ ఇక్కడ దగ్గరుండి చూసుకునేవాడు అనమాట అండి రఘు గారు. మేస్త్రి గారు రోజు ఫోన్ చేసి, అమ్మా వింటున్నారా, మేస్త్రి గారు ఒకసారి ఫోన్ చేసి నాకు దండం పెట్టేస్తున్నాడు. ఏమండి రఘు గారు తినేస్తున్నాడు బాగున్నానండి అంటే వారు ఎంత ఈ మందిరం పూర్తయిపో త్వరగా అని అన్న ఆతృత అనమాట. రఘు గారికి ఎంత శ్రద్ధ అంటే నిజంగా ఆయన తొందరపాటు వల్లనే పాపం మేస్త్రి గారు కూడా కంగారు పడి త్వరగా కట్టించేసాడండి. వారికి కూడా మేస్త్రి గారికి కూడా చెప్పాలి, వందనాలు చెప్పాలి. అది కూడా రఘు గారి ద్వారా. మరి రఘు గారు కొన్ని సంగతులు మనకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తారు. ప్రభు నామములో దేవుని స్తోత్రం కూడిన మీద ఉన్నానండి. నేనైతే చాలా విషయాలు చెప్పాలి, కానీ సమయం లేదు. పైన ప్యానల్లో ఏసీ వేస్తున్నటువంటి పైనుంచి నేను ముందుగానే విజయ్కి చెప్పాను, ముందు మనకి చాలా అవసరం పైన ఫీలింగ్ చేయించాలి, తర్వాత చూద్దామయ్యా. ఎంత చేయాలంటే మరి సేవకుడే అన్ని పనులు చేయడం కష్టం. సేవకుడు చేయాలంటే కొంతవరకు చేస్తారు. ప్రతిమానంతా ఎవరు చేయాలంటే సంఘం చేయాలి. సంఘం కూడా చేయాలి. అలాగే సంఘం కూడా సహకరించింది. దాని మున్సిపల్ కాలనీలో ఉన్న క్రీస్తు సంఘ సహోదరులందరికీ నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నానండి. అలాగే విజయ్, నవీన్, ఇక్కడ యవ్వన బిడ్డలు ఉన్నారు, వారందరూ కూడా ఈ యొక్క మందిర నిర్మాణంలో ఫస్ట్ నుంచి కూడా ఆఖరి వరకు రాత్రి 12 వరకు కూడా వారు చాలా కార్యక్రమాలు చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను ప్రతిరోజు ఎత్తుకున్నానంటే నిజమే, మరి మేస్త్రి గారిని కంగారు పెట్టడం, అది చేయడం చెప్పడం, ఆ విధంగా చేయించడం జరిగింది. ఎందుచేతంటే ఇది ఎవరి పని కాదండి, ఎవరి ఇల్లు కాదు, ఇది ఎవరి ఇల్లు కాదు, ఇది దేవుని గృహం, దేవుని ఇల్లు. కాబట్టి నా వంతుగా నేను చేయవలసిన కార్యక్రమం అంతటి నేను చేశానంటే నేను ఆనందిస్తున్నాను. ఏం చేశానంటే దేవుని పని చేయడంలో చాలా ఆనందం ఉంది. దేవుని పని చేయడంలో చాలా ఆనందం ఉంది. నాకు ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందనంటే, ఆచిలపూడి మందిరం కట్టినప్పుడు నేను చాలా కష్టపడ్డాను, చాలా శ్రమించాను. కానీ నేనైతే అనుకోవడం ఏంటంటే కింద ఫౌండేషన్ వేసేసి ఆఫ్ చేసి దాన్ని పైన మళ్ళీ ఏ రేఖ వేసేద్దాము అని అనుకున్నాను. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే అది ప్రారంభించిన మొదలు దానికి శంకుస్థాపన చేసింది కూడా బాబు గారు, డానియల్ గారు, రామకృష్ణ గారు, అంటే కోస్తాక్షలు చేసేవారండి. ఆ ఇద్దరు వచ్చి ప్రార్థన చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. అది మొదలు బిల్డింగ్ పూర్తయ్యేంత వరకు ఏ రోజు కూడా పని ఆగలేదండి. అక్కడ మా సంఘంలో ఒక సహోదరి ఉన్నారు, ఆవిడ లలిత గారు. వారు భర్త గారు అయితే ఆయన బిల్డర్ అండి. ఏమంటే మేము మందిరం కట్టుకుంటున్నాం, మరి మీరేం చేస్తారని ఆయన అడిగినప్పుడు నేను సెంటరింగ్ పూర్తిగా వేసి ఇస్తాను, నాకు ₹1 ఒక్కరొద్దని చెప్పాను. నేను ఆ మాట వినగానే నాకు బిల్డింగ్ పూర్తయిపోయినంత ధైర్యం వచ్చింది. ఆ రోజుల్లో 30,000 సెంటరింగ్ కట్టడం, అటువంటి పరిస్థితులు ఆయన మాట ఇవ్వడం నాకు చాలా ధైర్యం వచ్చింది. సంఘం నాకు ఇచ్చేది ఎంతంటే
21,000 ఇచ్చిందని. 21,000 అందులో ఒక 5,000 తీసి దాని అంతటిని పడగొట్టి అన్నీ లెవెల్స్ వేసేసరికి 21,000తో ఎక్కడ సరిపోతే అలా ఆలోచించారు. అదంతా కార్యక్రమం దానికి మొత్తం మీద 4 లక్షలు అయిందండి. ఇది ఎలాగొచ్చింది అంటే దేవుడి యొక్క ఏర్పాటు ఆ విధంగా నడిపించాడండి దేవుడు. చిన్న సంగతి ఒక సంగతి చెప్పి నేను వాకింగ్ చదువు ముగిస్తాను. పని అంతా అయిపోతుంది, ప్లాస్టింగ్లో ఉన్నాయి. నేను అక్కడ అరవి మీద కూర్చొని దేవా ఇంతవరకు మీ మందిరాన్ని నడిపించుకున్నారు, మరి ఇక ముందు ఆ ప్లాస్టింగ్లు ఉన్నాయి, అది మీ చిత్తం కాదు, మీరు ఏం చేస్తారు మరి మీ చిత్తమే అన్నదాని నుంచి నేను చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచే లోపల నాకు జగన్పేట నుంచి ఫోన్ వచ్చిందండి. ఒక ఆయన ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? నేను చర్చ దగ్గర ఉన్నాను సార్, ఒకసారి రండి అన్నాడు. వెళ్ళేసరికి ఆయన ఏం చేశారు తెలుసండి, 20 బస్తాల సిమెంట్ కొనేసి నాకు బిల్లు చేతికిచ్చి, ఇదిగో మీకు దించడానికి వేసుకోవడానికి 12 మనుషుల్ని ఏర్పాటు చేశారు, వ్యాన్ కూడా పెట్టారు, ఎవరికో రూపాయి ఇవ్వట్లేదు. ఆ విధమైనటువంటి కార్యక్రమం ఆ విధంగా ఆ మందిరం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని ఈ మందిరాన్ని త్వరగా పూర్తి చేయాలనేటువంటి ఆకాంక్షతో నేను ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఉండి, నాతో పాటు విజయ్ కూడా ఉండకూడండి, నవీనులు అందరూ ఉండేవారు, వారికి చెప్పి చేయడం జరిగింది. అయితే మధ్య మధ్యలో నేను చెప్పిన దానికి నాకంటే ముందు విజయ్ చెప్పేవాడు మేస్త్రి గారికి ముందు పురమేశ్వరుడు. నేను వచ్చిన తర్వాత విజయ్ గారు చెప్పారండి, ఆయన మళ్ళా ఆయన తిట్టాడండి. తిట్టడం లేదు ఏం తెలియదు, తీసేయండి అన్నాను. మెట్లు కట్టేశారండి. అప్పటికే ఇంత మెట్లు కట్టారు, ఆ సైడ్ ఇచ్చారు. అది తీసేయడం ముందు అర్జెంటుగా తీసాను అన్న. తీసేసి మళ్ళా పెద్ద మెట్లు వేయించి అప్పుడు మళ్ళా ఆ విషయంలో కూడా ప్రతిదీ కూడా మేస్త్రి గారు ఈయన సలహా తీసుకుంటేనే చేసేవాడు కదా. ఆయన అక్కడికి కూడా ఈయన కూడా ఒకసారి పోలేదు అంటే ఆయన కూడా చాలా భయపడిపోయాడు. మీకేం కాలేదు, మీకు కంగారు పడదు, చేయండి అనేసి దగ్గర నుంచి చేయించడం జరిగింది. ఇది దేవుడి పని, ఈ పని అంతా దేవుడే ఏర్పాటు చేసుకుంటే దేవుడే నడిపించుకుంటాడు. తర్వాత నేను వాక్యం చదివి నేను ముగిస్తానంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో ఈ ప్రతి అవసరమును తీర్చును. ఈ మున్సిపల్ కాలనీ, ఈ నూతన మందిరానికి దేవుడే ఈ కార్యక్రమాన్ని అంతటినీ నడిపించాడు, జరిపించాడు. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలుసుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, తండ్రిమైన దేవ, పరిశుద్ధుడా పరమ తండ్రి, మా నాయన మీ పరిశుద్ధ నామమునకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలుసుకుంటున్నాం. మా ప్రభ ఇదిగోనైనా మీ యొక్క మందిర ఆవరణంలో ఉండి, మీ మందిరంలో ఉండి అనగానైనా మరి యొక్క జీవముల దేవుని సంఘము మీ మందిరంలో ఉండి నాయన మిమ్మల్ని ఈ యొక్క ఆరాధన స్థలంగా ఏర్పాటు చేసుకుని ఇందులో ఆరాధన చేయడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మహింపరచడానికి మా ప్రభు సంఘానికి మీరు ఇచ్చినట్టు ఈ యొక్క కానుకను బట్టి అనగా ఈ యొక్క మందిరాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభ ఈ యొక్క కార్యక్రమానికి కూడా వచ్చిన స్థానిక సంఘ సహోదరులను, గ్రేసులను స్థానిక సంఘమును, అలాగే పాతులపూడి స్థానిక సంఘమును, అంబాజీపేట స్థానిక సంఘమును, ప్రతి సంఘ సహోదరులందరినీ, దైవజనులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ యొక్క కార్యక్రమం ఆయన మీకు భయంకరంగాను కూడొచ్చిన మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని, ఎక్కడనైనా మరి ఈ యొక్క మందిరానికి కావలసిన అవసరతలన్నీ మీ మహిమలో తెచ్చుమని మా ప్రభువును ప్రియరక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రభు తండ్రి, ఆమేన్. చాలా చాలా సంగతులు జ్ఞాపకం చేసి వాక్యం చదివి ప్రార్థించిన సేవకులు ప్రభు గారికి ప్రత్యేకమైన వందనాలండి. మరింత రోజాడి మరి ఈ పనులన్నీ పూర్తి చేయించినందుకు మరొకసారి వందనాలు వారికి. ఇంకా మరి మన మధ్యన ఉన్నటువంటి చిన్న సంగతి చెప్పడం మర్చిపోయాను నేను. ఏంటంటే ఇక్కడ కిటికీలు ఉన్నాయి కదండి, ఈ గుమ్మలైతే నాకు తెలియదు, ఎలా పురమాయించడం సంగతి తెలియదు, అప్పటికే వచ్చేసి కిటికీలు ఫైబర్తో పెట్టమని చెప్పాడట మేస్త్రి గారు. అంటే ప్లాస్టిక్ పెట్టమన్నట. డోర్లు ఏంటంటే అడిగాను మేస్త్రి గారు, డోర్లు ఏంటంటే అవి కూడా ఫైబర్తో పెట్టమన్నారంట. అసలు ఏంటి ఏమనుకుంటున్నారు,
అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి ఏంటి, వాతావరణం ఏంటి అని నేను చెప్పి పని అక్కడ మేసి లేక 4-3 పని వారు ఉన్నారు, వాళ్ళందరికీ పని పురమాయించండి, పని చేయమనండి, రండి బండి అక్కడ అనేసి నేను ఆయన తీసుకెళ్ళి అప్పుడు నేను ఆ పెద్ద కాలు చూశానండి. అది చాలా పెద్దగా ఉంది కదా, ఆ పెద్ద చూసినప్పుడు మనసులో అనిపించింది ఖచ్చితంగా అక్కడ 4 కాన్లు ఉండే కిటికీని పెట్టాలనేసి నేను మనసులో అనుకున్నాను. అనుకుని ఎవరికి చెప్పలేదు, మేనేజర్ గారు కూడా చెప్పలేదు. ఆయన బర్త్డే తీసుకెళ్ళి ఆయన చూసినప్పుడు నాడైతే ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ అక్కడ కూడా 2 కిటికీలు పెట్టాలి. ఫైబర్కి ఎంత అవుతుందని ఏంటని అడిగితే అది 3,000 అవుతుందండి, డోర్తో పాటు 6,000 ఎంత అవుతుందండి అంటారు. సరే అది పక్కన పెట్టేసి మళ్ళీ అక్కడే ఈ కిటికీ ఆ కిటికీ మాట్లాడి అప్పుడు బావగారికి ఫోన్ చేశారు. ఇక్కడ 2 కిటికీలు చూసామండి, అది మరి డోర్తో సహా మరి బాగున్నాయి, ఫైబర్ పెట్టడం కంటే ఈ బలంగా అంటే బాగుంటాయి అని చెప్పినప్పుడు అది నువ్వు ఎక్కడ ఉన్నావు అని అంటే నేను బాసిల్పూర్లో ఉన్నాను. నువ్వు ఎందుకు వెళ్ళావు అంటే ఎలా చెప్తాననేసి అంటే ఇక్కడ మాట్లాడేసి 2 కిటికీలు ఒకటి 3,000 డోర్స్ తోటి మీరు ఒక 6,000 పంపించినట్లయితే నేను ఎలాగ ఆటో పెట్టాను కాబట్టి ఆటోలో వేసుకొచ్చేస్తాను, దానికి మళ్ళీ వేరే ఛార్జీలు మళ్ళీ తర్వాత తీసుకోవాలని అంటే దానికి మళ్ళీ ఆటో ఛార్జీ అన్నీ కావాలి అని ఆయన చెప్పినప్పుడు ఆయన వెంటనే 6,000 ఫోన్పే చేశారు అక్కడ ఉన్న సాహకారి గారికి. దాంతోపాటు ఈ 3 కిటికీలు పట్టుకొచ్చి పెట్టడము జరిగింది. చాలా బలం. నేను ఈ డోర్లు కూడా చూడలేదు. నేను అసలు ముందు డోర్లు పురమాయించాలని చెప్పుంటే డోర్లు కూడా మానేసి మంచి డోర్లు పట్టుకొచ్చి పెట్టాలని అనుకున్నాను, కానీ మొత్తం మీద పెట్టేశారు. ఏది ఏమైనా దేవుని యొక్క మందిరము చాలా అందంగా ఘనంగా తయారు చేయించుకున్న దేవునికి మరోసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏమంటే 4 కిటికీ రఘు గారు ప్రకటించారంటే ఆయన బాగుంటుంది. వందనాలండి. మరొకసారి ఇంకా బయట చాలా మంది ఉన్న సేవకులు వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ దేవుని పక్షాన శ్రమపడుతున్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు మనకి మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉదయకాలం అంతా ఏర్పాటు చేసుకున్నామండి. మనకి ఒక అరగంట మనం ప్రారంభించి వెళ్తున్నాం. దేవుని కృపలో గ్రేస్లాండ్ నుండి 6 సంఘాలు ఏర్పాటు చేయబడింది. దేవుని యొక్క మహాకాన నామం మహిమపరచబడటం. 5 చోట్ల ఈ మందిరంతో పాటు పక్క సమాజ మందిరం దేవుడిచ్చారు. ఇంకొక చోట ఆరాధన జరుగుతుందండి కందిగొప్పలో. ఆనంద్ బాబు వారు కూడా అక్కడ పక్కగా దేవుని మందిరం వారికి దేవుడు ఇస్తారని ఇవ్వాలని మరి దేవుని తెలియజేసుకుంటూ ఆయనకు చెల్లించుకుంటూ మా ప్రార్థనలు కూడా జ్ఞాపకం చేసుకుంటూ కోనసీమ క్రీస్తు సంఘ సేవకుల యొక్క సదస్సు మధ్యాహ్నం జరుగుతుంది కనుక ఆ యొక్క సదస్సులో క్రీస్తు సంఘ మహోన్నత భాగ్య క్రీస్తు సంఘంలో ఆ మహిమ ఏంటి, ఆ మహోన్నతం ఏంటి అనే విషయాలు 12 అంశాలు మీతో ధ్యానించాలని మిమ్మల్ని బలపరుచుకోవాలని ఆశపడుతున్నాం. కనుక ఈ యొక్క ఉదయకాలము మా యొక్క ఈ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం అంతా అయిన తర్వాత మరి స్త్రీలు సహోదరులు అందరూ కూడా వారి వారి గృహాలకు వెళ్తారు. వారు చక్కగా ఆనందంగా స్థానిక సంఘములు మరి సహోదరులు అందరూ సహకరించారు. వారందరికీ వందనాలు తెలిసి ప్రేమ తీసుకుని వారు వెళ్ళిన తర్వాత సేవకులు ఉంటారండి మందిరంలో. మరి 2వ మధ్యాహ్నం నుంచి సంఘం యొక్క మహోన్నతను మనం ధ్యానిద్దాం. ఈ అందరికీ వందనాలు. కార్యక్రమాన్ని ఏ విధంగా జరిపించాలో సేవకులు జ్ఞాపకం చేశారో ఆ విధంగా మనం అందరూ కూడా నడుచుకుందాం. మరి రఘు గారికి ప్రత్యేకమైన వందనాలు ఏంటంటే పాసలపూడి సంఘాన్ని కూడా తీసుకొచ్చారండి. పాసలపూడి సంఘం నుండి వచ్చినటువంటి సహోదరులకు వందనాలండి. వందనాలమ్మా. అమ్మా మన మున్సిపల్ కాలనీ సంఘం ఉన్నారా? పాసలపూడి నుంచి వచ్చారు ఇక్కడికి సంఘం మనల్ని చూడటానికి, మనం దర్శించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. చాలా సంతోషం. మా బావగారు కిషోరు అదేవిధంగా కిరణ్ ఒకసారి లేచి ఉంచండి.
రండి. మా మనసులో మాట ముందుగానే తెలుసుకుని అండి, నేను చెప్పలేదు, అడగలేదు, వెంటనే పొద్దున్నే కానుక ప్రకటించారు 5 ఫ్యాన్లు మేము ఇస్తున్నామని. ఒకసారి వారికి ప్రత్యేకమైన వందనాలు. మా బావగారు కిషోర్ గారు అయితేంది వర్ణించడంలో ఆయనే దిట్ట. ఇప్పుడు ఇదంతా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు వర్ణిస్తారు ఆయన. ఆ వర్ణించినటువంటి ఆ యొక్క మాటలన్నీ మళ్ళీ సంఘంతో పంచుకుంటాను నేను. ప్రత్యేకంగా ఉన్నాడు. అదేవిధంగా ఆనంద్ గారు ప్రార్థిస్తారు, కొన్ని మాటలు జ్ఞాపకం చేసి. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో వచ్చిన సంఘానికి బంధుమిత్రులకు మన ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో స్వార్థ పరిచయం చేస్తున్న స్వార్థులందరికీ నా హృదయపూర్వక వందనాలంటే. నేటి దినము మరియు శుభదినం ఈ యొక్క ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి దేవుని ఆరాధించడానికి సరైన స్థానం లేకుండా ఎంతో ఇబ్బందులు పడ్డాడు సంఘం. దేవుని ఆరాధించడానికి ఒక నూతన మందిరాన్ని దేవుని నామం నిర్మించుకుని ఆయన ప్రారంభోత్సవంలో ఈ విధంగా మనం మాట్లాడడానికి దేవుడిని అంతా చూపించిన కృపను బట్టి దేవుడికి మరొకసారి నాకు ఇచ్చిన సమయం బట్టి కూడా అధ్యక్షుల వారిని అలాగే వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు వెళ్ళిపోతున్నాను. చిన్న విషయాన్ని మీకు దేవుని ఆరాధించడానికి మందిరము ఎంత ప్రాముఖ్యమైందో పాతన గ్రంథంలో ఈ దావీదు మహారాజు ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా ఎంతో అవమానమై ఆ పరిస్థితిలో కూడా కీర్తనలు 122 అధ్యాయం కీర్తన 122 మొదటి వచనంలో ఒక మాటను చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూసినట్లయితే, యెహోవా మందిరమునకు వెళుదము రండని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుకుంటున్నాను. కనుక దేవుని మందిరానికి వచ్చేటప్పుడు జనులు ఏ విధంగా రావాలి అంటే సంతోషంతో రావాలి అని ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే, మరి అనేక పరిపాలనకు సంబంధించిన తలకాయపోటు పిలుపులు కూడా దావీదు మహారాజు దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంతోషించిందని అని చెప్పడంలో అర్థం ఏంటి అని అంటే, నిజమైన సంతోషము ఈ లోక ఐహిక విచారముల్లో ఉండదో అది దేవుని దగ్గర ఉంటుందని గుర్తెరిగి ఆ మాట చెప్పండి. కనుక మనం కూడా మందిరానికి వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి ఎన్నో పాత సాధకాలు లేకపోతే రేపటి దినం గురించి ఏంటని బెంగ ఇటువంటి అన్నీ కూడా పక్కన పెట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంతోషిస్తూ రావాల్సిన ఆవశ్యకత. అటువంటి పరిస్థితుల్లో మందిరం యొక్క ప్రాముఖ్యత ఎంత బలంగా ఉందంటే, మరి ప్రతి మానవుడికి ఈ లోక సంబంధమైన విచారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ లోక సంబంధమైన విచారాలను బట్టే సంఘాలకు ఏమని రాశారంటే, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్తున్నా ఆనందించండి. ఒక విషయాన్ని 2 సార్లు చెప్పడం అర్థం ఏంటంటే, మానవుని యొక్క నైజం ఏంటంటే మర్చిపోయే గుణం. ఏదైనా చింత ఏదైనా బాధసార్థాలు ఏదైనా ఆ విషయాన్ని మర్చిపోతారు కనుక ఆ 2వ సారి చెప్పడం ఆనందించడం, అది దేవుళ్ళు ఆనందించడం అనేది చాలా గొప్ప విషయం. మరి అటువంటి మందిరానికి ఏ విధంగా రావాలి అని మళ్ళీ ప్రసంగి ఆయన కుమారుడు దావీదు కుమారుడు అయిన సొలొమోను చెప్పిన విషయం ఏంటంటే, ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, నువ్వు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూస్తున్నావు, విధిహీనులు అర్పించుకున్నట్లుగా బలి అర్పించుకుంటే సమీపించి ఆలోచించుగా చేస్తాను, వారు తెలియకే దుర్మార్గం. కనుక మన ఆలోచనలు బయట ఎలాగున్నా కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనకు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక ఆ ప్రవర్తనను బట్టే
మనకి సంతోషం కలిగిన ఆనందం కలిగిన విచారం కలిగిన కనుక ఆ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని 2 విషయాలు మీతో పంచుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సోదరులకు వందనం చేసుకుని ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున మా తండ్రి ఎంతగానో కాచి కాపాడి నేను ఈ యొక్క ఉదయకాలం ముందు ఈ ప్రాంతం ముందు మీ కొరకు అక్కడ ఏర్పాటు చేసిన యొక్క మందిరము ఈ యొక్క స్థానంలో మిమ్మల్ని ఆరాధించడానికి ఈ సత్యవాక్యము ఈ లోకంలో వెదజల్లుతూ మీ కొరకు అనేక ఆత్మను సంపాదించడానికి సంఘాన్ని విలువగా వాడుకుని మీకు ప్రార్థన చేస్తున్నాం కదా. ఇక్కడ కూడి అనేకులు వచ్చి తండ్రి మీ యొక్క సత్యవాక్యాన్ని జాగ్రత్తగా మీరు తెలుసుకుని ఆ వాక్యమందు ప్రతిష్ఠించబడి వారి యొక్క ఆత్మను రక్షించుకోవడానికి మంచి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయడం మీకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి యొక్క కూటమి అనంతరం ఉన్న సువార్తల సదస్సులో కూడా అనేక జ్ఞాన సంగతులు సంఘానికి గురించి మేము నిల్చుండగా తండ్రి ఆ విషయాలు మా హృదయాల్లో బదులుపరచు వాటి ప్రకారం ప్రవర్తిస్తూ తండ్రి మీ ద్వారా అనేక ఆశీర్వాదాలు పొందుతున్న వారికి ప్రతి ఒక్కరిని బలపరచమని ఆయపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి కోనసీమ క్రీస్తు సేవకు 12వ సదస్సు మీకు మహిమకరంగా జరిగించమని ఊరు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు వచ్చి నిర్మించమని మీకు ప్రార్థన చేయొచ్చు. తండ్రి యొక్క మందిరం ద్వారా ఈ మందిరంలో ప్రవేశించి అనేక ఆత్మ గురించి మీకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వారిని బలపరిచి దీవించి ఆశీర్వదించమని ముఖ్యంగా తండ్రి ఒక మరి మందిరానికి ఎంతమంది అయితే సహాయ సహకారాలు అందించారో వారందరినీ వారి కుటుంబాన్ని దీవించి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం రేపు బ్రహ్మలు వివరించడం మా పరమ తండ్రి. చక్కటి మాటలతో వాక్యంతో కూడా మనం బలపరిచి ప్రార్థించిన సేవకులు ఆనంద్ బాబు గారి వందనాలు. అదేవిధంగా మరి యవన సభ్యులందరూ కూడా మున్సిపల్ కాలనీ క్రీస్తు సంఘ యవన సభ్యులందరూ కూడా మరి లోనికి రావాలని కోరుతున్నా. ఇక్కడ జరిగిన ఈ మందిర పని అంతట్లో కూడా ప్రతి ఇటుకి కూడా సహాయం చేసినటువంటి వారి పేర్లు ఉన్నాయి. ప్రతి పని మీద కూడా. అందులో మా అమ్మగారు సలోమి గారికి ఒక గోడ అండి. మా సలోమి గారి పేరు మీద అంటే ఆవిడ సహకారంతో ఒక నా పేరు మీద ఒక గోడ ఉండాలి అన్న ఆ ఖర్చు అంతా ఆవిడదే. సలోమి గారికి వందనాలండి. మా అమ్మగారికి ఇదిగోండి అలా కాదు, నాకు ఎంతగానో సహకరిస్తూ అహర్నిశలు కృషి చేసి నాకెంతో సహకరించినటువంటి సహకారులు వీరు. మరి సంఘ పెద్దలు బుజ్జిగారు భాస్కర్ అయినప్పటికీ వారి మాటకు లోబడి నా మాట పరిపూర్ణంగా అంగీకరించి ఈ యొక్క మందిరం ఇంత అలంకారంగా నిర్మాణం అవడానికి కారణం వీళ్ళే. వీరికి ప్రత్యేకమైన వందనాలండి. అందరూ వందనాలు చెప్పండి.